బహుజనుల రాజ్యాధికారం సాధించాలంటే చట్టసభలకి బహుజనులకు ప్రాధాన్యత ఉండాలని ప్రముఖ హోమియోపతి డాక్టర్ దండెపు బసవానందం తెలిపారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంటు బీఎస్పీ అభ్యర్థిగా దండెపు బసవానందం నామినేషన్ దాఖలు చేశారు. దేశంలో 90% గల బహుజనులు అనాదిగా అణచివేయబడుతున్నారని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బహుజనుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కొన్ని వర్గాల వారు అణచివేస్తున్నారని చెప్పి దండెపు బసవానందం ఆవేదన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపిస్తే బహుజనుల గొంతుకగా పనిచేస్తానని దండెం బసవానందం తెలిపారు. బసవానందం ప్రముఖ హోమియోపతి డాక్టర్గా గత 35 సంవత్సరాల నుంచి ప్రకటించడం జరుగుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి పేరున్నటువంటి హోమియోపతి డాక్టర్. హోమియోపతిని కూడా చాలా కష్టపడి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో 30 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ ప్రాక్టీస్ వల్ల ప్రజల్లో గుర్తింపు వచ్చింది, పార్టీలలో గుర్తింపు వచ్చింది. మన బీఎస్పీ పార్టీ నుంచి కూడా నాకున్నటువంటి ఉద్దేశం రాజకీయంగా కూడా ప్రవేశం చేసి బహుజనులందరూ కూడా దీనస్థితిలో ఉన్నారు. బహుజనులందరం కూడా 90% ఉన్నటువంటి బహుజనులము తొక్కబడిపోతున్నాం రాజకీయంగా. 10% ఉన్న ఉన్నత వర్గాలు మాత్రమే వాటి పరిపాలిస్తారు. మరి మనం బహుజనులం అందరం కూడా ఈ 90% ఒకటైతే మనం అందరం కూడా మనం పరిపాలించవచ్చనే ఉద్దేశంతో ఈ యొక్క నిర్ణయం తీసుకొని బీఎస్పీ పార్టీలో చేరడం జరిగింది. బీఎస్పీ పార్టీలో చేరినందుకు మన పెద్దలైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్ గారు, చీఫ్ అధ్యక్షులైనటువంటి బాలయ్య గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు దయానంద్ గారు, వీరందరి సహకారంతో ఈ నామినేషన్ ప్రోగ్రాం ఈరోజు జరిగింది. ఇక ముందు ఇప్పుడు మన సికింద్రాబాద్ పార్లమెంట్లో ఇప్పటి వరకు నేను కొత్తగా ఇప్పుడు పార్లమెంట్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి సికింద్రాబాద్ పార్లమెంట్లో ఆ సమస్యల గురించి అవగాహన చేసుకొని వాటిని ఏ విధంగా మనం నివారణ చేయాలనేది ఇప్పుడు మనం ఈ లోపలికి వార్డు తిరుగుతూనే అర్థమవుతుంది. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా మనం చేరుస్తాం. మనమంతా కూడా ఐకమత్యంగా ఉండి ఈ ఎలక్షన్లో మన బహుజన పార్టీ నుంచి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించినట్టయితే మనమంతా కూడా మనం ఏకకంఠంగా ఐకమత్యంగా కావాలి. బహుజనులందరూ ఏకమైతే మాత్రం మనమే పరిపాలించవచ్చు. కాబట్టి ఇంతవరకు తొక్కబడినటువంటి వాళ్ళంతా కూడా మేల్కొన్నారని చెప్పి